ఈ వీడియోలో మీరు చూడబోతున్నటువంటి ముఖ్యమైన అంశాలు విద్యుత్ వినియోగంలో 6వ స్థానంలో తెలంగాణ, 2025 నాటికి 4వ ఆర్థిక వ్యవస్థగా భారత్, సూర్యుడి ఉపరితలంపై విస్ఫోటనాలు, వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024 అండ్ అలాగే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఉద్యోగ సమాచారం అయితే చూద్దాము. ఆర్మీలో డెంటల్ కార్ప్స్. ఇండియన్ ఆర్మీలో రెగ్యులర్ ప్రాతిపదికన షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఇందులో 30 ఖాళీలున్నాయి. పోస్టులు వచ్చేసి ఆర్మీ డెంటల్ కార్ప్స్. అర్హతలు బీడీఎస్ లేదా ఎండిఎస్ ఉత్తీర్ణులైన క్యాండిడేట్స్ అర్హులు. వయస్సు 2024 డిసెంబర్ 31 నాటికి 45 ఏండ్లు మించరాదు. దరఖాస్తు ఆన్లైన్లో. చివరి తేదీ జూన్ 5. పూర్తి వివరాలకు వెబ్సైట్ వచ్చేసి joinindianarmy.nic.in. నెక్స్ట్, యూపీఎస్సీ నుంచి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం 33 ఖాళీలు ఉన్నాయి. మార్కెటింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసరు, ట్రైనింగ్ ఆఫీసరు, అసోసియేట్ ప్రొఫెసర్ తదితరాలు అయితే ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ మే 30. పూర్తి వివరాలకు www.upsconline.nic.in వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈ ఏడాది 12,000 కొలువులు. ఇందులో 85% మంది ఇంజనీర్లే. టెక్నాలజీ అప్గ్రేడేషన్పై దృష్టి. వివరాలు చూస్తే ఎస్బీఐ చైర్మన్ దినేష్ కారా ఈ విధంగా వ్యాఖ్యానాలు అయితే చేయడం జరిగింది. ప్రభుత్వ రంగంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ పెద్ద ఎత్తున ఉద్యోగుల నియామకానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2024-25లో ఎంత లేదన్నా 12,000 నియామకాలు ఉంటాయని బ్యాంక్ చైర్మన్ దినేష్ కారా చెప్పారు. ఇందులో 85% మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లే ఉంటారన్నారు. ఐటీ రంగంలో ఫ్రెషర్స్ నియామకాలు తగ్గిన నేపథ్యంలో ఎస్బీఐ ఇలా పెద్ద ఎత్తున ఇంజనీర్ల నియామకానికి సిద్ధమవడము విశేషము. ప్రొబేషనరీ ఆఫీసర్లు, అసోసియేట్ల పోస్టుల్లో ఈ నియామకాలు ఉంటాయని కారా చెప్పారు. కొత్త ఉద్యోగులకు ముందుగా బ్యాంకింగ్ విధి విధానాల్లో శిక్షణ ఇస్తాము. తర్వాత వారి యోగ్యత, ఆసక్తిని బట్టి ఐటీ వివిధ వ్యాపార బాధ్యతల్లో నియమిస్తామంటూ పేర్కొనడం అయితే ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ చూద్దాము. ఇదే న్యూస్ని మరొక పత్రికలో ఈ విధంగా పబ్లిష్ చేశారు. 85% పోస్టులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకే. ఎస్బీఐ చైర్మన్ దినేష్ కారా వెల్లడి. ఇందులో ఎస్బీఐలో 12,000 మంది ఇంజనీరింగ్ ఫ్రెషర్స్తో నియామకం చేపడుతున్నట్టు వెల్లడించారు. శిక్షణ అనంతరము 3,000 మంది పీఓ, 8,000 మంది అసోసియేట్స్ను బ్యాంకు, వ్యాపారము, ఐటీ విధుల్లో నియమిస్తామన్నారు. టెక్ మ్యాన్ పవర్ సరఫరా బ్యాంకుకు నిరంతరం ఉండేట్టు ఇది దోహదపడుతుంది అని దినేష్ కారా వివరించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్లు. న్యూఢిల్లీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 54 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీంట్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 28, ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్లు 21, ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్లు 5 ఖాళీలున్నాయి. అర్హత బీఈ, బీటెక్ లేదా బీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ ఎలక్ట్రానిక్స్ లేదా ఎంసీఏతో పాటు పని అనుభవం ఉన్న క్యాండిడేట్స్ అర్హులు. వేతనము ఏడాదికి ఎగ్జిక్యూటివ్ పోస్టుకు 10 లక్షలు, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కన్సల్టెంట్ పోస్ట్కి 15 లక్షలు, ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ పోస్ట్కు 25 లక్షల రూపాయల వేతనం అయితే ఉంటుంది. దరఖాస్తు రుసుము ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 150, మిగతా వారికి 750 రూపాయల ఫీ ఉంటుంది. ఎంపిక అసెస్మెంట్, ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 24, 2024. పోస్టింగ్ స్థలం వచ్చేసి ఢిల్లీ, ముంబై, చెన్నై తదితరాల్లో అయితే పోస్టింగ్ అయితే ఇవ్వనున్నారు. ఇక పూర్తి వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయండి. ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ippbonline.com/web. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి.
ఇక నెక్స్ట్ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. విద్యుత్ వినియోగంలో 6వ స్థానంలో తెలంగాణ. మార్చిలో 9,009 మిలియన్ల యూనిట్లు, అనూహ్యంగా పెరుగుతున్నటువంటి డిమాండ్. కేంద్ర విద్యుత్ మండలి తాజా నివేదిక. వివరాలు చూస్తే రాష్ట్రంలో విద్యుత్ వినియోగము డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో 9,009 మిలియన్ యూనిట్ల వినియోగంతో తెలంగాణ దేశంలో 6వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక తొలి 5 స్థానాల్లో ఉన్నాయి. ఏపీ 7,358 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగమైంది. ఏపీతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్ తదితర రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందు స్థానంలో ఉంది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మండలి తాజా నివేదికలో ఈ విధంగా వెల్లడించింది. తెలంగాణలో రోజువారీ విద్యుత్ వినియోగం కూడా పెరుగుతోంది. ఉదాహరణకు 2023 మే 1న ఒక రోజుకు మొత్తము 136.89 మిలియన్ యూనిట్లు ఉంటే 2024లో అదే రోజున అది 222.58 మిలియన్ యూనిట్లకు పెరిగిందని, ఈ స్థాయిలో వినియోగము ఉన్నా కూడా పలు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో నిరంతర నాణ్యమైన కరెంటు సరఫరా అవుతోంది అంటూ ఈ నివేదికలో వెల్లడించినట్లుగా మనము చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 2025 నాటికి 4వ ఆర్థిక వ్యవస్థగా భారత్. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2022లో యూకేను వెనక్కి నెట్టి 6వ స్థానం నుంచి 5వ స్థానానికి భారత్ చేరుకుంది. దశాబ్ద కాలం క్రితము 11వ స్థానంలో ఉన్నటువంటి భారత్ గణనీయ వృద్ధి రేటుతో దూసుకెళ్తోంది. ప్రస్తుతము మన దేశ జీడిపి $3.7 ట్రిలియన్ ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో 2025 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. స్థూల ఆర్థిక సూచీల సానుకూలతలను చూస్తూ ఉంటే వచ్చే ఏడాదిలోనే జపాన్ను అధిగమిస్తుందని ఆశాభావము వ్యక్తం చేశారు. ఇక జాగ్రఫీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. సూర్యుడి ఉపరితలంపై విస్ఫోటనాలు, ఫోటోలు క్లిక్ అనిపించినటువంటి నాసా. వివరాలు చూద్దాము. సూర్యుడి ఉపరితలం 2 విస్ఫోటనాలు సంభవించిన విషయము తెలిసిందే. సౌరజ్వాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ చిత్రాలను బంధించింది. సో ఇక్కడ మీరు వీడియోలో క్లిప్లో చూస్తున్నారు కదా, ఇవే ఆ చిత్రాలు. ఇక ఎక్స్ వేదికగా వాటిని నాసా విడుదల చేసింది. సూర్యుడి ఉపరితలంపై శనివారాల్లో విస్ఫోటనాలు జరిగాయని, దాంతో పెద్ద ఎత్తున సౌర తుఫాను ఎగిసిపడగా భూమిని తాకినట్లుగా తెలిపింది. సూర్యుడి ఉపరితలంపై తొలి విస్ఫోటనము ఈ నెల 10న అమెరికా కాలమానం ప్రకారము 9:23 జరిగింది. రెండో విస్ఫోటనము 11వ తేదీన ఉదయం 7:44 జరిగింది. వాటి తీవ్రత x5.8 x1.5గా ఉందని ఆ దృశ్యాలను సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ ఫోటోలు క్లిక్ అనిపించిందని నాసా తెలిపింది. సౌర తుఫాన్లు భూమిని తాకగా ఖగోళ కాంతి ఆకాశంలో కనిపించి ఈ అరుదైన దృగ్విషయము ఉత్తర ఐరోపా, ఆస్ట్రేలియాలోని టాస్మానియాతో సహా వివిధ ప్రదేశాల్లో రాత్రిపూట ఆకాశము గులాబీ, ఆకుపచ్చ, ఊదా రంగులతో కనిపించాయి. సౌర తుఫాన్లు భూమిని తాకడంతో నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరికలు జారీ చేసింది. కరోనల్ మాస్ ఎజెక్షన్ హెచ్చరికలు చేసింది. సాంకేతిక మౌలిక సదుపాయాలకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. జియోమాగ్నెటిక్ తుఫాన్లు అయస్కాంత క్షేత్రాల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతాయని, పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్, ఉపగ్రహ కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ విడుదల చేసినటువంటి వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024 ప్రకారము విదేశాల్లో నివసిస్తున్నటువంటి భారతీయులు 2022లో స్వదేశానికి $111.22 బిలియన్ పంపారు. ఇప్పటి వరకు ఏ దేశానికి కూడా
రెమిటెన్స్ ఈ స్థాయిలో డబ్బులు తమ స్వదేశానికి పంపిన దాఖలాలు లేవు. అంతేకాకుండా $100 బిలియన్ దాటడంలో కూడా భారతదేశము మొదటి స్థానంలో నిలిచింది. రెమిటెన్స్లకు సంబంధించి భారత్ తర్వాత 4 స్థానాలు మెక్సికో, చైనా, ఫిలిప్పైన్స్, ఫ్రాన్స్ నిలిచాయి. చైనా ద్వితీయ స్థానంలో ఉండగా ఆ స్థానాన్ని 2022లో మెక్సికో అధిగమించింది. ఇక స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. 29వసారి ఎవరెస్ట్పై నేపాల్ పర్వతారోహకుడు. నేపాల్కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు కామిట్ రీటా షెర్పా 29వసారి ఎవరెస్ట్ పర్వతంపై కాలు మోపాడు. ఎవరెస్ట్ను అధిరోహించడంలో తన రికార్డును తానే అధిగమించుకున్నాడు. 54 ఏండ్ల కామి రీటా ఆదివారం ఉదయం 7 గంటల 26 నిమిషాలకు ఎవరెస్ట్పై కాలు మోపాడని టూరిజం డిపార్ట్మెంట్ డైరెక్టర్ రాకేష్ గురుంగ్ తెలిపారు. 7 సమ్మిట్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సాహసయాత్ర నిర్వహించింది. మొత్తము 20 మంది పర్వతారోహకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. వారు ఆదివారము ఉదయం ఎవరెస్ట్ను అధిరోహించారు. అమెరికా, కెనడా, కజకిస్తాన్, నేపాల్కు చెందినటువంటి క్లైంబర్లు ఈ సాహసయాత్రలో పాల్గొన్నారు. కామి 1994లో మొదటిసారి ఎవరెస్ట్ ఎక్కాడు. నిరుడు ఇదే సీజన్లో 27, 28వసారి కూడా ఎవరెస్ట్ను ఆయన అధిరోహించాడు. తాజాగా మరోసారి ఎవరెస్ట్పై కాలు మోపి 29 సార్లు ఈ పర్వతాన్ని అధిరోహించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. ఇక నెక్స్ట్ చూద్దాము. 1500 మీటర్ల విభాగంలో దీక్ష జాతీయ రికార్డు. సౌండ్ రన్నింగ్ ట్రాక్ ఫెస్టివల్ అథ్లెటిక్స్ మీట్లో భారత మహిళా అథ్లెట్ కేఎం దీక్ష 1500 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. లాస్ ఏంజల్స్లో జరిగిన ఈ మీట్లో దీక్ష 1500 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల 78 సెకండ్లలో పూర్తి చేసి 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో 2021 నుంచి హర్మిలన్ బైన్స్ పేరిట ఉన్నటువంటి జాతీయ రికార్డును దీక్ష బద్దలు కొట్టింది. ఇక మరికొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ షార్ట్ నోట్స్ అయితే చూద్దాము. ఆసియాలో అతిపెద్ద విమాన వాహక నౌకను తయారు చేసిన దేశంగా చైనా రికార్డు సృష్టించింది. దీని పేరు బుజియాన్. అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను చైనా దీనిలో అమర్చింది. దీని పొడవు 315 మీటర్లు, బరువు 80,000 టన్నులు. భారత్ వద్ద ఉన్న 45,000 టన్నుల విమాన వాహక నౌకలతో పోలిస్తే ఇది చాలా పెద్దది. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ చట్టం 2024 మే 10 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన బిల్లు 2023 వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ఆమోదం పొందింది. థియేటరైజేషన్ విధానంలో సైన్యము, వాయుసేన, నౌకాదళం సామర్థ్యాలను ఏకీకృతం చేయడం, వాటి వనరులను యుద్ధాలు, సైనిక చర్యలో సమర్థంగా వినియోగించుకోవడం దీని లక్ష్యము. నెక్స్ట్ చూద్దాము. దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8% చేరింది. 2022-23లో ఇది 5.2%గా ఉంది. 2024 మార్చిలో 4.9% వృద్ధిని నమోదు చేసింది. 2023 మార్చితో పోలిస్తే 2024 మార్చిలో గనుల త్రవ్వకంలో వృద్ధి 6.8% నుంచి 1.2%కి పరిమితమైంది. తయారీ రంగము 1.5% నుంచి 5.2%కి మెరుగైంది. ఇక మరొక కరెంట్ అఫైర్స్ చూద్దాము. కార్ల్సన్కు ప్రజ్ఞానంద షాక్. ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్కు భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరొకసారి షాక్ ఇచ్చాడు. ఇటీవలి కాలంలో కార్ల్సన్ను తరచుగా ఓడిస్తున్నటువంటి ప్రజ్ఞానంద శనివారము సూపర్ బెట్ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ టోర్నీ 11వ రౌండ్లో 69 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. అయితే టోర్నీలో కార్ల్సనే విజేతగా నిలిచాడు. అగ్రస్థానంలో ఉన్న వీఈను చివరిదైన 12వ రౌండ్లో ఓడించిన కార్ల్సన్ 26 పాయింట్లతో టైటిల్ ఎగరేసుకుపోయాడు. ప్రజ్ఞానంద 19 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచాడు. తెలుగు కుర్రాడు అర్జున్ ఇరుగైసి 5వ స్థానం సాధించగా గుకేష్ 10వ స్థానానికి పరిమితమయ్యాడు. ఇక నెక్స్ట్ చూద్దాము. సత్తా చాటిన లక్ష్య అనుష. జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో
ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష అథ్లెట్ మల్లాల అనుష సత్తా చాటింది. ఆదివారం భువనేశ్వర్లో జరిగిన మహిళల ట్రిపుల్ జంప్లో ఆమె పసిడి సొంతం చేసుకుంది. 13.53 మీటర్ల దూరం దూకినటువంటి అనుష అగ్రస్థానంలో నిలిచింది. చివరిదైనటువంటి 6వ ప్రయత్నంలో ఆమె ఈ ప్రదర్శన చేసింది. కేరళ అథ్లెట్లు షీనా, గాయత్రి వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అనుష గచ్చిబౌలి స్టేడియంలో శిక్షణ పొందుతోంది. మరో 2 లక్ష్య అథ్లెట్లు చెలిమి ప్రత్యూష, షణ్ముగ శ్రీనివాస్ కూడా ఈ ఛాంపియన్షిప్స్లో రాణించారు. ఇక నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్ ప్రతిభలో టీఆర్టీ ఎగ్జామ్స్కి తెలుగు సబ్జెక్ట్లోని ముఖ్యమైనటువంటి బిట్స్కి సంబంధించి ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. దీనికి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదా ఎవరికైనా సపరేట్గా కావాలి అనుకున్నట్లయితే కామెంట్ చేయండి, సపరేట్గా సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైనటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.